నమస్కారం. BDS న్యూస్ తెలుగుకి సుస్వాగతం. యూనివర్సిటీలో విద్యార్థులు 10 మంది విద్యార్థుల్ని అక్కడ తీసి సస్పెండ్ చేశాడు. అక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, అలాగే SFI యూనిట్ కార్యదర్శి, యూనిట్ ప్రెసిడెంట్, అలాగే మరొక 10 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఫైన్ వేసి అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు అన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నారు. హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నారు. PhD స్కాలర్షిప్లు ఇతర అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని గతంలో కూడా మనం చూసాం. అక్కడ ఎక్కడైతే మతోన్మాద సంఘాలైన ABVP, RSS వాళ్ళు విద్యార్థుల్ని అణగారిన వర్గాల వాళ్ళని మీద దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం చేస్తూ ఉన్నారు. గతంలో అక్కడ రోహిత్ ఏములు అనే ఒక విద్యార్థి కూడా యూనివర్సిటీలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను ఎక్కడైతే ఎలువాడ ఏర్పాటు చేసుకున్నాడో అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే SFI నాయకులు విద్యార్థులు ఎలువాడని ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. మళ్ళీ యూనివర్సిటీలో రోహిత్ ఏముల లాంటి కాలాన్ని అక్కడ తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడ విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయకుండా, స్కాలర్షిప్ లేకుండా, హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయకుండా VC నియంత్రితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. VC వైఖరిని ఖండిస్తూ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్న విద్యార్థులను కూడా ఈరోజు అక్కడి నుంచి సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే ఎవరైతే విద్యార్థులు 10 మందిని సస్పెండ్ చేశారో వాళ్ళకి సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విద్యాసంస్థలకు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే చలో HCU కార్యక్రమాన్ని నిర్వహించి VC నియంత్రిత పోకర్ని ఎండగట్టే దానికోసం SFI ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి SFI నాయకత్వం, అదేవిధంగా విద్యార్థులను VC నిరంకుశంగా సస్పెండ్ చేసిన దాన్ని ఖండిస్తూ ఇవాళ SFI రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో VC దిష్టిబొమ్మ తగ్గిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థి నాయకులుగా వాళ్ళు ఎన్నుకోబడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించమని అడిగితే వాళ్ళు మతోన్మాద భావజాలాన్ని విద్యార్థుల్లోకి తీసుకొచ్చేదానికోసం అక్కడ పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని, అదేవిధంగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి విద్యార్థి నాయకులను కూడా ఇవాళ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన వేసినటువంటి సస్పెన్షన్ని వెంటనే ఎత్తివేయాలి. అదేవిధంగా VC యొక్క నియంత్రిత పోకడలను అడిగట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్నత విద్యా సంస్థ నేషనల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9,000 మంది విద్యార్థులు ఓట్లేసి గెలిపించినటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, అలాగే SFI యూనివర్సిటీ కార్యదర్శి కృపాచార్యులు, వారితో పాటు మరో 8 మంది విద్యార్థులని 6 నెలల పాటు విద్యా సంస్థ నుంచి అక్కడున్న VC సస్పెండ్ చేశాడు. ఎందుకు సస్పెండ్ చేశాడు అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్ సమస్యలు, యూనివర్సిటీ సమస్యలు, PhD నెట్ సమస్యలు, స్కాలర్షిప్ సమస్యలు, అక్కడ HCUకు రావాల్సినటువంటి నిధులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే అక్కడ విద్యార్థుల మీద ABVP గుండాలు దాడి చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తదితర అంశాలతోని యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే భయపడినటువంటి VC SFI నాయకులు నిత్యం నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారనే ఒక పేరుతోని అక్కడ విద్యార్థుల్ని 6 నెలలు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించాడు. అతనే కేసు పెట్టి పోలీసు దగ్గర FIR చేయించి పోలీసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకముందే మరుసటి రోజే కేసు పెట్టిన మరుసటి రోజే యూనివర్సిటీని సస్పెండ్ చేశాడు. ఈరోజు ఎవరైతే ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక పేద విద్యార్థి ఈరోజు విద్యార్థి నాయకుడికి ఎన్నికై పోరాటం చేస్తూ ఉన్నాడు. అణగారిన వర్గాల నుంచి విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యా సంస్థలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కారం కాకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, నెట్ ఎగ్జామ్ సంబంధించిన అంశాలను ముందుకు లేకుండా, UGC గ్రాంట్స్ని విడుదల చేయకుండా ఈరోజు పోరాడుతున్న విద్యార్థుల్ని క్యాంపస్ డెమోక్రసీ లేకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా లేకుండా ఈరోజు అన్యాయంగా సస్పెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే 10,000 రూపాయల ఫైన్ 5 చేసిన పరిస్థితి ఉంది. మేము ఈరోజు రాష్ట్రం మొత్తం SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ వారికి సంఘీభావంగా ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని VC BJ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా VC తక్షణమే ఈ సస్పెన్షన్ ఎత్తేయాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేకుంటే రేపు రాబోతున్న కాలంలో అవసరమైతే చలో HCU VC ఇల్లు ముట్టడైనా నేను పిలుపునిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ VC నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థుల మీద యూనివర్సిటీలో 10 మంది విద్యార్థుల్ని అక్కడ VC సస్పెండ్ చేశాడు. అక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, అలాగే SFI యూనిట్ కార్యదర్శి, యూనిట్ ప్రెసిడెంట్, అలాగే మరొక 10 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఫైన్ వేసి అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు అన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నారు. హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నారు. PhD స్కాలర్షిప్లు ఇతర అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని గతంలో కూడా మనం చూసాం. అక్కడ ఎక్కడైతే మతోన్మాద సంఘాలైన ABVP, RSS వాళ్ళు విద్యార్థుల్ని అణగారిన